సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పుష్ప 2 రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే 700, 800 కోట్ల మార్కు దాటేసిన ఫస్ట్ సినిమాగా బాలీవుడ్ లో జెండా ఎగరేసింది. 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డుని కూడా దాటేసింది. సినిమా రిలీజ్ అయి 40 రోజులు దాటిన తర్వాత 1900 కోట్లపై కన్నేశారు. 20 నిమిషాల సీన్స్ ను కలిపితే 1900 కోట్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ రెస్పాన్స్ మాత్రం కనిపించలేదు. ఇంత పెద్ద హిట్ మూవీని థియేటర్లో మళ్ళీ చూడని ఆడియన్స్ ఓటీటీలో చూసారా? రీలోడెడ్ వెర్షన్ ఓటీటీకి కలిసొచ్చిందా? చూద్దాం. సినిమా హిట్ అయింది కదా అని రిలీజ్ అయిన 2-3 వారాల తర్వాత పాటను సీన్స్ నో కలిపితే కలెక్షన్స్ పెరుగుతాయి అన్న ఫీలింగ్ లో మేకర్స్ ఉంటారు. ఆ మధ్య దేవరా గేమ్ చేంజర్ లో ఒక్కో సాంగ్ యాడ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ రాలేదు. పుష్ప 2 కోసం 20 నిమిషాలు కలిపితే చివరికి ఫ్యాన్స్ కూడా చూడలేదు. రోజుకు 20 లక్షలు కూడా కలెక్ట్ చేయలేదు. రీలోడెడ్ వెర్షన్ తో వరిగిందేమీ లేకపోవడంతో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఓటీటీలోకి వచ్చేసరికి ఇంకొక 3 నిమిషాలు యాడ్ చేసి 3 గంటల 43 నిమిషాలతో స్ట్రీమింగ్ చేశారు. ఈ కలిపిన సీన్స్ కోసం థియేటర్లోకి వెళ్ళని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఓటీటీలో చూడడంతో పుష్ప అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేసింది. చూసిన సినిమానే మళ్లీ చూడడానికి ఇష్టపడని ఆడియన్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ఓటీటీలో చూడడం విశేషం. పుష్ప 2 ఓటీటీలోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇంగ్లీష్ మూవీస్ కానీ సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ లో 2వ స్థానంలో నిలిచింది. 7 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉందని ఓటీటీ ప్రకటించింది.